తమ్ముడు ముక్తినూతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషితం శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి 96వ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. మొదలన్ భక్తుల కిచ్చినాడవు కదా మోక్షంబు నేడేమయా ముదియంగ బుట్టే ఘనమౌ మోహంబు లోభంబు అన్నది సత్యంబు కృపందలంప ఒక పుణ్యాత్ముండు నిన్నాత్మన్ గొల్చి దినంబుల్ మొరపెట్టగా కటకట శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర ఒక పుణ్యాత్ముండు నిన్నాత్మన్ గొల్చి దినంబుల్ మొరపెట్టగా కటకట శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. తాత్పర్యం. ప్రభో శ్రీకాళహస్తీశ్వర, మొదలు నిన్ను పూజించిన భక్తులందరికీ మోక్షమును సంతర్పణ చేసినట్లు ఇచ్చినావు కదా. ఇప్పుడు ఒక పుణ్యాత్ముడు అంటే ధూర్జటి నిన్ను పదే పదే కొలుచుతుండా ఇంత అలసత్వం ఎందుకయ్యా? నాకు వయస్సు మీరి మోహము లోభము వారికిచ్చావు, నాకు లేదు అని పెరుగుతున్నవి ప్రభో. దయచూడమని మొరపెట్టుచుండగా ధూర్జటి పట్టించుకోవేమిటి ప్రభు అని ఈ పద్యభావము. శ్రీకాళహస్తీశ్వర శతకము నుంచి 97వ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. కాలద్వార కవాట బంధనము దుష్కాల ప్రమాణ క్రియా లీలాజాలక చిత్రగుప్త ముఖవల్మీకోగ్ర జిహ్వాద్భుత వ్యాళ విరోధి మృత్యుముఖ దంష్ట్రాహార్య వజ్రంబు దిక్చేలాంకృత నీదు నామమరయన్ దిక్చేలాంకృత నీదు నామమరయన్ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. తాత్పర్యం. ప్రభో శ్రీకాళహస్తీశ్వర, దిక్కులు సరిహద్దుల చేతనే తెలుసుకొనదగిన నీ నామము పరికించి చూడగా నరకద్వారములు మూసివేయగలిగినది. మరణకాల సూచకమగు చిత్రగుప్తుని నోరనడి పుట్టలోని పాములకు గరుడిని వంటిదై అతని ఆలోచనలను ఉపసంహరించును. కొండల వంటి మృత్యుకోరలకు నీ నామము వజ్రాయుధం వంటిది ప్రభో. అనగా పుట్టిన తరువాత జనులకు చావు రాదని కాదు, నీ నామస్మరణ చేయువారికి ఈ జన్మము తర్వాత మరల పుట్టుట చచ్చుట అనునవి ఉండవు అని ఈ పద్య భావము అర్థము. కాళహస్తీశ్వర శతకము నుంచి 98వ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. 10,000 లోక కంటకులచే బ్రాపించు సౌఖ్యంబు నామదికిన్ పథ్యము కాదు సర్వమునకున్ మధ్యస్థుడై సత్యదాన దయాదుల్గలరాజు నా కొసగు మెన్నన్వాని నీ ఎట్లు తూచి దినంబున్ ముదముందుదున్
గడపటన్ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. తాత్పర్యం: ప్రభో శ్రీకాళహస్తీశ్వర, ఎన్ని చెప్పినా నాకు లోకకంటకులైన రాజుల ప్రాపకము చేయుట ఇష్టము లేదు. సుఖ దుఃఖాలను సమముగా భావించుచు సత్య దాన దయాది గుణములు కలిగిన సత్వగుణ సంపన్నుడైన నీ వంటి రాజును నాకు పోషకునిగా చూపించు. నిన్ను కొలిచినట్లే వాణిని కూడా సేవించదును. అటువంటి రాజు లేడు కనుక నిన్నే సేవించదను అని కవి ధూర్జటి గారి భావము. శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 99వ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. తాతల్ తల్లియు తండ్రియున్ మరియు పెద్దల్ తావగా చూడరో, భీతిం పొందగనేల చావునకుగా పెండ్లాము బిడ్డల్ హిత వ్రాతంబున్ బలవింప జంతువులకున్ వాలాయమైపోవగా జేతో వీధి నరుండు నినుంగొలువడో శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. తాత్పర్యం: ప్రభో కాళహస్తీశ్వర, బంధువులు అందరూ నశింపకుందురా. జంతువులకు మరణము తథ్యము అని తెలిసి జనులు మూర్ఖులై బాధపడుతూ వ్యర్థముగా కాలక్షేపము చేయుదురే. పాపకృత్యములు చేసినవాడు చావునకు భయపడవలెను, అజ్ఞాని భయపడును. శివుని సేవించి జ్ఞాని అయినవాడు భయపడవలసిన పని ఏమున్నది? కానీ నిన్ను కొలవరు కదా స్వామి అని ఈ పద్య భావము. శ్రీకాళహస్తీశ్వర శతకము నుంచి 100వ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. జాతుల్ సెప్పుట సేవ సేయుట మృషల్ సంధించుట న్యాయ విఖ్యాతిం పొందుట కొండె కాడవుట హింసా రంభకుండౌట మిథ్యా తాత్పర్యము లాడుటన్నియు పరద్రవ్యంబు నాశించి ఈ శ్రీతానిన్ని యుగంబులుండ గలదో శ్రీకాళహస్తీశ్వర. తాత్పర్యం: ప్రభో శ్రీకాళహస్తీశ్వర, జాతకములు చెప్పి పరుల సేవ చేసి బొంకులాడి అన్యాయము చేయుటలో పేరు పొంది ఇతరులపై నేరములు ఆక్రోశించి హింసించి దొంగ సాక్ష్యములు చెప్పి పరద్రవ్యమును ఆశించి కూడబెట్టిన ఆ ధనము ఎన్నో యుగములు ఉండునో ఎవరు చెప్పగలరు? అశాశ్వతమైన ధనములకై వృధా ఆలోచనలు చేయుదురే కానీ నీ పాదసేవ యందు ఆసక్తి పొందరు కదా జనులు స్వామి అని ఈ పద్య భావము.